హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నిన్నటి వరకు అయితే నేను టెంపుల్ వరకు వెళ్ళాను. అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తాను అని చెప్పాను కదా. సో అటు టర్నే వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము పండు స్వామి ఉంటారు కదా, అతన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ పక్కకి లెఫ్ట్లో గల్లి ఉంటుందండి. ఆ గల్లి నుంచి వెళ్తే మనకి కొంచెం దగ్గరగా వస్తుంది అనమాట పండు స్వామి ఇల్లు. సో ఇలా నుంచి ఇలా రైట్ తీసుకోవాలన్నమాట. సో రైట్ తీసుకొని వెళ్ళాలి. సో ఎక్కడ చూసినా అండి టోల్గేట్ లాగా లైక్ ఆపేస్తున్నారు అనమాట. వెహికల్స్ ఆపేస్తున్నారు లోపలికి, ఊర్లోకి అసలు వెళ్ళనివ్వట్లేదు వెహికల్స్ని. ఏదో రకంగా మనం వెళ్ళిపోవాలంటే ఏదో రకంగా చెప్పేసి వెళ్ళిపోవాలంతే. సో ఇది అనమాట. సో ఎంత ఇక్కడ నుంచి అక్కడ నుంచి టర్న్ కానీ స్టార్ట్ చేస్తే ఎంత దూరం అంటే అంత దూరం. మొత్తం టెంపుల్ ఆవరణే అండి మొత్తం. ఇక్కడ ఆపేసి అటు వెళ్ళి పార్కింగ్ చేసుకొని రండి అంటాడు అతను. అంటే లేదండి మేము పండుస్వామి కలవాలి అంటే ఏమన్నా తెలుసా, పండుస్వామి లేడు, చూపిస్తాను ఇతనే. ఏమన్నా అంటే అడిగాను అనమాట, ఇట్లా పండుస్వామి కలవాలి అనేసి అంటే లేదు పండుస్వామి ఊరు వెళ్ళిండు, స్కూల్ వాళ్ళు తీసుకెళ్తారా అని చెప్తున్నాడు. అయ్యో అవునా, అయ్యో ఈసారి మిస్ అయిపోయినామే అని ఫుల్ బాగా అనిపించింది. ఈసారిలే ఒకసారి పోయేద్దాం పా అనేసి ఎందుకో వెళ్దాము అనిపించింది మనసుకి. సరే ఒకసారి వెళ్ళేసి వద్దాము అనేసి అనిపించి ఇక ఇతను ఎన్ని చెప్పినా వినలే. లేదండి ఇతను మా డ్రైవర్ ఏమన్నాడంటే లేదు వీళ్ళు దించేసి మళ్ళీ వచ్చేస్తాను, కార్ ఎక్కడ పార్కింగ్ చేయం అది అని చెప్తే అప్పుడు తీసాను అనమాట. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో పండుస్వామి స్టాచ్యూ లాగా ఒక ఫ్లెక్స్ పెట్టారు కదా. సో రైట్ సైడ్ అంతా టెంపులే అండి. ఇక్కడ వచ్చేసి అన్ని ఆటో స్టాండ్స్ అవన్నీ ఆగి ఉంటాయి, ఆటోలు బస్సులు అన్నీ ఉంటాయండి. అండ్ బస్సు కోదాడ నుంచి ఎర్రవరం దాకా అంటే ఈ టెంపుల్ దాకా మీకు ఫ్రీ ఉంటుంది అనమాట సర్వీస్. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రీ బస్ ఇచ్చారు లేడీస్కి, కానీ మొత్తం టోటల్గా ఫ్యామిలీ మొత్తం ఫ్రీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్ అయితే ఆగిపోయింది అనమాట. సో అక్కడ నుంచి స్ట్రైట్గా మేమైతే వచ్చేసాము. స్ట్రైట్కి వచ్చేసి రైట్ తిరిగితే మనకి పండుస్వామి ఇల్లు లెఫ్ట్లో ఉంటుందన్నమాట. సో పండుస్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అంటే తనతోని బొట్టు పెట్టించుకొని తన ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అనేసి ఒక ఉద్దేశంతో మేము వెళ్తున్నాం అనమాట. సో ఇది 5th వీక్ కదా, 5th వీక్ నుంచి 5th వీక్ వరకు మేము వెళ్ళాం అనమాట. ఒక వీక్ మిస్ అయిందండి, అప్పుడు దసరా అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయంటే తను వెళ్ళిపోయారనమాట. సో ఆసారి మిస్ అయిందని చాలా ఫీల్ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. ఫీల్ అయినందుకు నాకు ఈసారి చాలా బాగా అయితే అయ్యిందండి. అసలు నార్మల్గా దర్శనం అయితే చాలా బాగా అయింది. సో నేను అక్కడ కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను. పండుసం లేడంట కదా అంటున్నారు, లేడనుకుంటా. సో ఇదే అండి పండుస్వామి ఇల్లు. సో చూసారు కదా ఇట్లా ఫ్లెక్సీ అయితే ఉంటాయన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళచ్చు. నార్మల్గా ఫ్రైడే ఇక్కడైతే ఫుల్ రష్ ఉంటుందండి. అండ్ అడిగాను ఏంటి రష్ అంతా ఎట్టిపోయారు అనేసి అడిగాను. అడిగితే మార్నింగ్ అంతా వచ్చారు, చాలా మంది వచ్చారు, ఇప్పుడు లేరంటున్నారు. షాక్ నేనైతే అసలు. లోపలికి వచ్చి చూస్తున్నాను అనమాట పండుస్వామి కోసం. అడిగాను 2-3 వాళ్ళందరూ ఏం అనలేదు. అయితే ఏమన్నారంటే అక్కడ షూట్ చేయడానికి అవ్వలేదు నాకు. ఏమన్నారంటే తను పడుకున్నాడు. యాక్చువల్లీ 2 o'clock నుంచి 5:30 వరకు పడుకుంటాడు అనమాట అతను. అదే వచ్చి ఇక్కడ వీళ్ళకి వచ్చి చెప్తున్నాను అనమాట. సో ఏం చేద్దామని అడిగాను. గురువు చిన్న కూర్చోాలిగా ఆడ లోపల కూర్చుంటే అయిపోతుంది. విశ్వ వెళ్దామా గురికి. సో ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఆదిలాబాద్ ఓనూరు అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ దేవ దర్శనం అంటే దేవుని మొక్కుకుంటాం అనమాట. సంవత్సరం కోసం దేవుని మొక్కుకుంటాం, దాని గురించి డిస్కషన్ అవుతుంది. నిజంగా డిస్కషన్ అయితే వినండి. బస్సులు అయిపోతే కారుకి ఏమో 1000 ఎక్కువ అవుతాయి అంటే కారు వద్దంటాను అంతే. 6,000 6,500 7,200 కిలోమీటర్కి ఎంత 12 వెళ్దాం. సో ఒక డిస్కషన్ ఏంటంటే నార్మల్గా బస్ ఎక్కి వెళ్తే 725 రూపీస్ అవుతాయి. ఇవన్నీ ఎన్ని కౌంట్ చేసుకుంటే దగ్గర 5,000 5,500 అవుతున్నాయి అని లెక్క పెట్టుకొని
3500 మరి కార్లో వెళ్ళి రావచ్చు కదా అని ఆ ప్లాన్ చేసుకున్నామండి. ఇక మేము అక్కడ పండుస్వామి లేరు కదా అనేసి ఇక మేము సైడ్ టెంపుల్కి వెళ్దాము, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని మేము ఇక టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో మీరు అనుకోవచ్చు ఎందుకు మీరు ఇట్లా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలి కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఎందుకో ఎవ్రీ టైము అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఇటు వచ్చాడు మాకు అదే అలవాటు అయిపోయింది అనమాట. సో అది వచ్చేసి ఇదంతా టెంపుల్ ఆవరణ అండి. అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టెంపుల్ అనమాట. సో డెవలప్మెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఆపేశారండి, లోపలికి వెళ్ళలేకుండా ఈ ప్రతి చోట ఆపుతున్నారండి. అసలు ఇతను వచ్చిండు, లేదు లేదు అటు పో ఇటు పో అట్లా దిగు అంటాడు. అట్లా అసలు ప్లేసే లేదంటే అటు దిగిపో అంటున్నాడు. లేదు లేదు లేపు లేపు మేము ఎట్లా వెళ్తాం, మీ ఎన్న పార్కింగ్ చేసుకుంటాం అంటే ఇక చెప్తే అస్సలు ఇంట్లేరు అసలు. లేపోయా అని అంటే పోయి లేపిండి. ఇక పైకి లేపితే పోయినాం. ఏం చేస్తాం, చెప్తే అస్సలు వినట్లేరు అసలు. వీళ్ళంతా అంత ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నారండి, ట్రస్ట్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. సో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అంతా ఎంతో పెట్టేశారనమాట. అసలు ఎప్పుడు మేము దసరా అప్పుడు వచ్చినామంటే మళ్ళీ మొన్న వచ్చినామండి. సో ఆయనకి ఏదో ఒకటి చెప్పేసి కిందకి వచ్చేసినాము, డౌన్ దిగి ఇక కార్ పార్కింగ్ చేసుకున్నాం అనమాట. సో టెంపుల్ అంతా ఇట్లా ఉంటుందండి, అంతా చూసారు కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ ప్లేస్కి వస్తే. ఎందుకో లేనిపోయిన సంతోషం అనేది మూట కట్టుకుంటాను అనమాట ఇక్కడికి వస్తే నేను. సో ఇక్కడ వచ్చేసి పార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఇది వాయిస్ ఇస్తా అంటే ఏదో గుర్క సౌండ్ వస్తుంది అనుకోకండి, పిల్లలు పడుకున్నారు. ఇక మెల్లగా దిగి మెల్లగా నడుచుకుంటూ పోయినాం. అబ్బాయి ఏం ఎండ అండి, అబ్బా ఎండ అయితే నెత్తి మీదనే ఉంటుంది అసలు. మేము వెళ్ళేది ఎప్పుడు 2 గంటలకు వెళ్తాం, మంచి ఎండలో వెళ్తాం. చూడండి అక్కడ ఉంటే టెంపుల్, అంతా షాపింగ్స్ అనమాట. అసలు ఈ 26 జనవరి అండి మేము వెళ్ళింది. ఎంతమంది అంటే చాలామంది. నేను వచ్చిన ఏంటండి తక్కువ ఉన్నారు ఏంటని అడిగితే, మేడం మీరు పొద్దున్న కొంచెం 12 లోపు రావాల్సింది, అసలు ఇసుకేస్తే రాలని జనాలు, అసలు ఇంతమంది జనాలు తెలుసా అనేసి చెప్పారనమాట. ఇక వీళ్ళు నామాలు పెడతారండి, 10-20 రూపాయలు తీసుకొని 4 పెడతారనమాట. ఇక ఇక్కడ పట్టించుకొని లైన్ నిలబడ్డాం. ఏంటంటే ఇది మీకు కొంచెం షూట్ చేయడం మిస్ అయింది, వేరే దారి నుంచి రావచ్చండి. మనకు తొందరగా ఎరుగు దర్శనం కావాలంటే ఎలా రావాలనేది మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ లైన్లో నిలబడ్డాం అనమాట. సో ఈ లైన్ గుండా ఇంకొక లైన్ ఉంటుంది, ఈ లైన్ గుండా మనం వెళ్ళొచ్చు. 1/2 అవర్ జర్నీ దర్శనము, దర్శనం ఇంక వేరే ఏముంటుంది, అది వచ్చేసి 4 గంటలు పడుతుందండి. అందరూ దానికి భయపడతారు అనమాట. ఇక్కడ వచ్చి మా పెద్ద బాబు, ఈ బాబు కోసం వస్తుంటాము. మా చిన్న బాబు మాట్లాడుతారండి మంచిగా, తనే అడుగుతున్నాం అనమాట దర్శనమని. ఓకే గైస్, ఇదే అనమాట వీడియో. మీకు వీడియో నచ్చిన నెక్స్ట్ వీడియో మళ్ళీ రేపు పెడతాను, మళ్ళీ చూసేసేయండి. సో రేపటి వీడియోలో మీకు ఏమొస్తుందంటే టెంపుల్ దర్శనం ఎలా చేసుకున్నాము, ఎంత తొందర ఎందుకు ఎలా అయిపోయింది, అవన్నీ డీటెయిల్స్ మీకు చెప్తాను. సో అలా నేను చెప్పిన టిప్స్తో మీరు వెళ్తే మీకు తొందర దర్శనం అయితే అవుతుందండి. సో టిప్స్ ట్రిక్స్ అనమాట, అవి మీకు చెప్తాను రేపటి వీడియోలో. మీకు డైరెక్ట్గా దేవుడు చూపిస్తాను. సో గాయస్ నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి.